హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోజ్ గుడిలో బిచ్చగాడిలా అడుక్కుంటున్నాడని మీనా బాలుకి కాల్ చేసి చెప్తుంది కదా. బాలు హుటాహుటిన గుడికి రీచ్ అవుతాడు. ఇంకా గుడికి వచ్చి అలా అడుక్కునే వేషంలో ఉన్న మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే మనోజ్, ఏంట్రా ఇది? అయినా నిన్నెప్పుడు లక్షలు మింగినవాడా అని తిట్టేవాణ్ణి, అలాంటిది నువ్వేంట్రా ఇలా అయిపోయావు అని అడుగుతారు. బాలు, ఎవరయ్యా నువ్వెవరో నాకు తెలీదు అని కావాలని మనోజ్ కవర్ చేసుకుంటూ ఉంటాడు. రే, నువ్వు ఎవరి దగ్గరైనా నటించచ్చురా, కానీ నా దగ్గర నువ్వు నటించలేవురా. ఇప్పుడు నీ బ్యూటిఫుల్ ఫేస్ని నేను మాత్రమే కాదు, ఫ్యామిలీ మొత్తానికి చూపిస్తాను. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. ఎంత ఉద్యోగం దొరకకపోతే ఇలా అయిపోతావా? రారా రా అని చెప్పి బాలు గట్టిగా మనోజ్ చేయి పట్టుకొని లాక్కు వెళ్ళిపోతాడు. రేయ్, నన్ను వదలరా అని అంటాడు మనోజ్. నువ్వు నోరు మూసుకో, ఇంటికి వెళ్ళేంత వరకు నోరు తెరవద్దు అని గట్టిగా బాలు చెప్పి మనోజ్ని ఇంటికి తీసుకువెళ్తారు. మనోజ్ ఫేస్కి ఒక రెడ్ క్లాత్ వేసేసి అలా ఇంకా లోపలికి తీసుకొస్తాడు బాలు. సత్యం, ప్రభావతి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాలు, ఏంట్రా అలా భిక్షాటన చేసే వాళ్ళని లోపలికి తీసుకువచ్చేసావు అని అడుగుతారు సత్యం. రేయ్, ఏంట్రా ఇల్లంతా చెత్త కంపు కొడుతుంది, అయినా నువ్వు కూడా ఏంటి? వాడు రమ్మంటే వచ్చేస్తావు లోపలికి? మా ఇంట్లో మిగిలిన అన్నమేమీ లేదు, బయటికి వెళ్ళు అని అంటుంది ప్రభావతి. అమ్మా అని అంటాడు మనోజ్. ఏయ్, నన్ను నువ్వు అమ్మ అని పిలిచావో బాగోదు, పోరా బయటికి అని అంటుంది ప్రభావతి. హలో అమ్మావతి, తిట్టింది చాలు, ముందు అసలు ఇక్కడికి వచ్చిన ఈ బిచ్చగాడు ఎవరో తెలుసుకో అమ్మావతి అని అంటాడు బాలు. వీడెవడైతే నాకెందుకురా అని అంటుంది ప్రభావతి. అబ్బా చూడమ్మావతి, అప్పుడే కదా తెలుస్తుంది అని అంటారు బాలు. ఇంకా వెంటనే అలా మాస్క్ తీసి చూసేసరికి అక్కడ మనోజ్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రభావతి, సత్యం స్టన్ అయిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి, ఆంటీ ఏంటి ఇల్లంతా చెత్త కంపు కొడుతోందని చెప్పి వచ్చి చూడగానే క్లియర్గా అక్కడ మనోజ్ బిచ్చగాడి వేషంలో కనబడతాడు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది పాపం రోహిణిది. మనోజ్, నేను చూస్తుంది నిజమా అబద్ధమా అని అంటారు. లేదు రోహిణి, నువ్వు చూస్తుంది నిజమే అని అంటాడు మనోజ్. ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతుంది, కానీ చెయ్యి మళ్ళీ కిందకి దించేసి, చి, నిన్ను ముట్టుకోవాలన్నా సరే అసహ్యంగా ఉంది. ఏంట్రా ఏంటి? నువ్వు ఎన్నో చదువులు చదివాను, ఎన్నో డిగ్రీలు తీసుకున్నానని ఓ వెధవ సోదంతా చెప్తావు కదా, మరి ఈ అవతారం ఏంట్రా? నీకీ కర్మేంటి అని అడుగుతుంది ప్రభావతి. ఏం చేయమంటావమ్మా? నేను కెనడా వెళ్ళడానికి 14 లక్షలు అడిగితే నువ్వేమో చేతులు ఎత్తేసావు, రోహిణి ఏమో తేలేదు, నాన్నని అడిగితే నాన్న ఊరుకోవటం లేదు, మరి నన్నేం చేయమంటారు? కనీసం ఇలా చేస్తే నా కోరిక తీరుతుందని నాకు స్వామీజీ చెప్పారు, అందుకే ఇలా ఈ గెటప్లో గుడి దగ్గర అడుక్కుంటున్నాను అని అంటాడు మనోజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా రోహిణి కళ్ళ నిండా కన్నీళ్లతో, మనోజ్, ఒకప్పుడు నేను నిన్ను ఎలా చూశాను, ఎలా ఉన్నప్పుడు ప్రేమించాను, అలాంటిది నువ్వు ఇలా అయిపోతే నీ భార్యగా నేను చూస్తూ ఎలా ఉంటాననుకుంటున్నావు? నీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి నీపై కన్సర్న్ ఉండకపోవచ్చు, నీపై జాలి లేకపోవచ్చు, వాళ్ళు చేతులు ఎత్తేయచ్చు, కానీ భార్యగా నా బాధ్యతని నేను నిర్వర్తిస్తాను. నా భర్తని ఈ స్థితిలో చూడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేనే కాదు, ఏ భార్య కూడా భర్తని ఇంత నీచంగా చూడాలి అనుకోదు. కాబట్టి ఈ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను. నాకు ఒక 1 డే టైం ఇవ్వు, నేను ఎలా అయినా ఆ 14 lakhsని అరేంజ్ చేసి తీసుకువస్తాను. నువ్వు వెంటనే ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి అమౌంట్ పే చేసే, నేను కెనడా వెళ్లకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి పాపం వెళ్ళిపోతుంది రోహిణి. ప్రభావతి మనోజ్ వైపు చూస్తూ, చూసావా, నీకు బంగారం లాంటి భార్య దొరికింది. ఇంకొకసారి కెనడా విషయంలో ఇంకేదైనా జరిగిందో ఊరుకోను, పోరా, పోయి స్నానం చెయ్యి అని చెప్పి అక్కడి నుండి చిరాగ్గా వెళ్ళిపోతారు ప్రభావతి. అమ్మయ్యా, నిజంగా దేవుడున్నాడు. నేను ఈ గెటప్ అయిపోతే ఎవ్వరూ నాపై జాలి పడేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు రోహిణి ఏదో ఒకటి చేసి డబ్బులు ఇస్తానంది. స్వామి, నువ్వు గ్రేట్ అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనోజ్. ఇది ఇలా ఉండగా శృతి రవి ఎక్కడైతే వర్కర్స్ క్వార్టర్లో ఉంటున్నాడో
ఆ రూమ్కి వస్తుంది. రూమ్కి వచ్చిన వెంటనే అక్కడ ఒక 10 to 12 మెంబర్స్ ఉంటారనమాట. వాళ్ళందరి మధ్యలో పాపం నిద్రపోతూ ఉంటాడు రవి. రవి అని పిలుస్తుంది శృతి. ఎవరండి మీరు అని అడుగుతాడు ఆ వర్కింగ్ క్వార్టర్స్లో ఉన్న ఒక వ్యక్తి. నేను రవి కోసం వచ్చాను అని అంటారు. రవినా? ఏ రవి? మా దగ్గర 5 రవులున్నారు. సాఫ్ట్వేర్ రవినా, మెకానిక్ రవినా, చెఫ్ రవినా, లేకపోతే షూ పాలిష్ రవినా అని అడుగుతారు. చెఫ్ రవి అని అంటుంది శృతి. ఓ అవునా, ఇక్కడే ఉండండి, ఇది బాయ్స్ హాస్టల్ లాంటిది, మీరు ఇక్కడికి రాకూడదు, నేను వెళ్ళి రవిని తీసుకొస్తాను అని చెప్పి రవితో, రవి నీకోసం ఎవరో అమ్మాయి వచ్చిందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. రవి ఈ టైంలో నా కోసం ఎవరు వస్తారని బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడ శృతి కనబడుతుంది. ఒక్కసారిగా రవి శృతిని చూసి పాపం షాక్ అయిపోతాడు. వెంటనే శృతి రవి దగ్గరికి వచ్చి, రవి ఏంటిది, ఇక్కడ ఉంటున్నావా? ఎందుకు రవి, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అని అడుగుతుంది శృతి. ఏం చేయమంటావు, నువ్వు లేకుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉండలేను. నా ఆత్మాభిమానాన్ని చంపుకొని మీ ఇంటికి నేను రాలేను శృతి. అందుకే నాకు తగిన విధంగా ఈ వర్కింగ్ ఆఫీస్లో ఉంటున్నాను. ఈ రూమ్లో నాకంటూ ఒక షెల్టర్ దొరికింది, అది చాలు. మన మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాతే నేను ఎవరింటికైనా వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు రవి. పాపం శృతి రవిని హక్ చేసుకొని, చూడు రవి, ఇంకొకసారి ఇలా నువ్వు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఇలా ఉండడం చూసి నేను తట్టుకోగలనని ఎలా అనుకున్నావు? ఐఎమ్ సో సారీ. నాకు నా ఫాల్ట్ ఏంటో అర్థమైంది. ఆ రోజు నేనే మీనాని, బాలుని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా తప్పేంటో నాకు తెలిసింది. ఇకపై నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో, నువ్వు ఈ వర్కింగ్ ఆఫీస్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి రూమ్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది శృతి. మన ఇంటికంటే అని అడుగుతారు. నీకు తెలీదా మన ఇల్లు అంటే మన ఇల్లు అని చెప్పి పాపం శృతి అనేసరికి రవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగో లగేజ్ కూడా తెచ్చుకున్నాను అని అంటుంది శృతి. థ్యాంక్ యూ శృతి, నువ్వు ఇంత త్వరగా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి హ్యాపీగా రవి శృతి ప్రభావతి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రోహిణి ఎవ్వరికీ తెలియకుండా పార్లర్కి మార్నింగే వెళ్ళాలని చెప్పి కేపీ పాలెం బస్సు ఎక్కుతుంది. రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రోహిణి అలా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే చింటూ పాపం పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా వచ్చేసావా? నీకు కాల్ చేద్దామని ఎన్నిసార్లు అనుకున్నాను, కానీ అమ్మమ్మే నన్ను ఆపుతుంది. అమ్మా నా కోసం ఏదైనా తీసుకొచ్చావా అని అడుగుతాడు పాపం చింటూ. ఇంకా పాపం చాలా బాధగా ఉంటుంది రోహిణి. నాన్న చింటూ, అమ్మ ఇప్పుడే వచ్చింది కదా, వెళ్ళి ఆడుకో. ఏంటి, ఏమైంది, అలా ఎందుకున్నావమ్మా అని అడుగుతారు సుగుణమ్మ. అమ్మా నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందమ్మా, ఎవరిని అడగాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను అని అంటుంది రోహిణి. ఏంటమ్మా, ఏంటా సమస్య కళ్యాణి? మీ అత్త వాళ్ళ ఇంట్లో నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా అని అడుగుతారు సుగుణమ్మ. లేదమ్మా, అలాంటిదేమీ లేదు. కానీ మనోజ్ గురించి తెలిసిందే కదా, తను కెనడా వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఆ కెనడా జాబ్ వస్తే ఇంక మనోజ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. తను చాలా సంతోషంగా ఉంటాడు. ఇంట్లో అండ్ సొసైటీలో మనోజ్కి రెస్పెక్ట్ పెరుగుతుంది. అందరూ తన్ని గౌరవించడం మొదలు పెడతారు. ఎక్కడైతే నా భర్తని అందరూ లక్షలు తినేసినవాడా, పార్కులో పడుకునేవాడా అని అవమానించారో, అదే చోట కెనడా వెళ్ళి లక్షలు సంపాదిస్తున్నాడు అని వాళ్ళు ఖచ్చితంగా మనోజ్ గురించి బాగా చెప్పుకోవాలి. అందుకే మనోజ్ చాలా కష్టపడి ఒక జాబ్ సెట్ చేసుకున్నాడమ్మా అని అంటుంది రోహిణి. అవునా, ఇది చాలా మంచి విషయం తల్లి. అయితే ఎందుకు బాధగా ఉన్నావు అని అడుగుతారు సుగుణమ్మ. కానీ తను వెళ్ళాలి అంటే 14 లక్షలు కావాలంట. ఎంతమందిని అడిగినా ఇవ్వటం లేదు. ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉండే మా ప్రభావతి అత్తయ్య కూడా చేతులెత్తేశారు. నీ వల్లే ఒకసారి డబ్బులు పోయాయి. మీ నాన్న కష్టమంతా నువ్వే తినేశావు. ఇప్పుడు ఇల్లు తాకట్టు పెడతానంటే నేను ఊరుకోను అని తెగేసి చెప్పేశారు. పాపం మనోజ్ ఏం చేశాడో తెలుసా? ఆఖరికి నీచంగా భిక్షాటన చేయడానికి కూడా తయారైపోయాడు. గుడిలో అడుక్కుంటున్నాడు. అది చూసి నా గుండె రగిలిపోతుంది. ఇప్పుడు నేనే ఏదో ఒకలా ఆ 14 లక్షల్ని అరేంజ్ చేయాలమ్మా. అమ్మా ప్లీజ్, నువ్వు చెప్పావు కదా
ఒకప్పుడు మనకి పొలం ఉందని చెప్పి అదేమైనా అని అడుగుతుంది పాపం రోహిణి. అది కాదమ్మా, చింటూకి నేను ఏది సంపాదించలేదు, తరతరాలుగా వస్తున్న పొలం అది. అది ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మకూడదని అనుకున్నాను, ఎందుకంటే చింటూని చూసుకోవాలి కదమ్మా అని అంటారు. అమ్మా, ఒక్కసారి మనోజ్ ఫారిన్ వెళ్ళి డబ్బులు సంపాదిస్తే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చింటూని నేను చూసుకుంటాను, ప్లీజ్ అమ్మా అని అడుగుతుంది రోహిణి. సరే రా వెళ్దాం అని చెప్పి బీరువాలో ఉన్న ఆ పొలం పేపర్స్ డాక్యుమెంట్స్ని తీసుకొని ఇంకా ఒకరి పెద్ద మనిషి ఎవరైతే ఫినాన్స్కి ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు సుగుణమ్మ, రోహిణి. నమస్తే సుగుణమ్మ గారు, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు ఆ ఫినాన్షియర్. మాకు అర్జెంటుగా డబ్బు కావాలి, అందుకే ఈ పొలాన్ని అమ్మేయాలనుకుంటున్నాను బాబు అని అంటారు సుగుణమ్మ. ఎన్నిసార్లు అడిగినా మంచి హైవేపై ఉన్న పొలం, త్వరలో ఈ ఊరికి ఒక ఫ్లైఓవర్ వస్తుంది అంటున్నారు. అలాంటిది మీ పొలాన్ని గవర్నమెంట్ వాళ్ళు చాలాసార్లు అడిగారు, కానీ మీరు ఎప్పుడూ ఈ పొలాన్ని అమ్మాలి అనుకోలేదు. మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా అమ్మలేదు. మరి ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక 6 నెలల్లో హైవే వస్తుంది, ఇంకా పలుకుబడి పెరుగుతుంది అనే టైంలో ఎందుకు అమ్మేస్తున్నారు? ఒక 6 నెలలు ఆగండి. మిమ్మల్ని నేను చిన్నప్పటి నుండి ఈ ఊర్లో చూస్తున్నాను కాబట్టి మీరంటే నాకు తెలుసు. ఒక 6 నెలలు ఆగితే మీ పొలం మీకు 100 రెట్లు ఎక్కువ డబ్బులు వస్తాయి అని అంటారు. లేదు బాబు, మాకు అంత సమయం లేదు, అర్జెంటుగా మాకు డబ్బులు కావాలి, అందుకే ఈ పొలాన్ని అమ్మేయాలనుకుంటున్నాను, ఇవి తీసుకొని డబ్బులు ఇవ్వు బాబు అని అంటారు పాపం సుగుణమ్మ. ఇంకా చాలా బాధపడుతుంది రోహిణి. అమ్మని నా స్వార్థం కోసం ఎంతలా బాధ పెడుతున్నానో అని పాపం బాధపడుతుంది. సరే సుగుణమ్మ గారు, ఇన్ని రోజులంటే ఈ పొలంలో మీరు పనిచేస్తూ కౌలుకి ఇచ్చారు కాబట్టి డబ్బులు వచ్చాయి, మరి రేపటి నుండి ఏం చేస్తారు అని అడుగుతారు. ఏముంది బాబు, ఎలా అయినా పని చేసుకుని బ్రతకాలి, నా మనవణ్ణి నేను పెంచుకోవాలి, కాబట్టి నేను అమ్మేస్తున్న పొలానికే కూలి పనికి వెళ్తాను అని అంటారు సుగుణమ్మ. పాపం రోహిణికి చాలా గిల్టీగా అనిపిస్తుంది, కానీ ఒకవైపు మనోజ్ని చూసి ఇంకా ఏమీ అనలేకపోతుంది. సరే ఇదిగోమ్మా 15 లక్షలు అని చెప్పి ఆ డబ్బులు ఇస్తారు. ఇంకా వెంటనే ఆ 15 లక్షల్ని రోహిణికి ఇస్తారు. అమ్మా థ్యాంక్స్ అమ్మా, ఇప్పుడు ఈ 14 లక్షలతో మనోజ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ 1,00,000 రూపాయలు తీసుకువెళ్ళి ఆ గుణకి ఇస్తాను, కొన్ని రోజులైనా ఆ గుణ ఆగుతాడు అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి. రోహిణి వైపు పాపం అలా చూస్తూ ఉండిపోతారు సుగుణమ్మ. రోహిణి ఇంటికి వస్తుంది. అత్తయ్య గారు, మనోజ్, మావయ్య గారు అందరూ రండి అని పిలుస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. అమ్మ రోహిణి, ఏంటి, ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతారు. అత్తయ్య గారు, మీరే కదా అడిగారు, నేను నా భర్తకి నేనే డబ్బులు ఇవ్వాలని, నన్నే డబ్బులు అరేంజ్ చేసుకోమన్నారు కదా, అందుకే వెళ్ళి మా నాన్నతో మాట్లాడాను. మా నాన్నకి కాల్ చేస్తే ఆయన ఒకరి పేరు చెప్పారు. ఒకప్పుడు ఎప్పుడో వాళ్ళకి మా నాన్న అప్పిచ్చారంట, అవి వెళ్ళి తిరిగి అడిగితే వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పారు. అందుకే 14 లక్షలు తీసుకువచ్చాను. మనోజ్, ఇదిగో నువ్వు కెనడా వెళ్ళడానికి నీకు అమౌంట్ అరేంజ్ అయిపోయింది అని అంటుంది రోహిణి. ప్రభావతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ రోహిణి, ఇప్పుడమ్మా నా కోడలు అనిపించుకున్నావు. భర్తకు కష్టం వచ్చినప్పుడు భార్య కాకపోతే ఇంకెవరు తీరుస్తారు? మీ నాన్న కరెక్ట్ టైంలో కరెక్ట్ వ్యక్తినే చూపించారు, ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోలేకపోయావా అని అడుగుతుంది ప్రభావతి. లేదత్తయ్య గారు, ఇంట్రెస్ట్తో కలిసి ఇంతే అని చెప్పారు అని అంటుంది. మీ చేత్తో ఇవ్వండి అత్తయ్య గారు అని చెప్పి ఇంకా అలా రోహిణి ఆ డబ్బుల్ని ప్రభావతికి ఇస్తుంది. అది నా కోడలంటే. కొంతమందే ఉంటారు, ఏమీ చెప్పరు, భర్తకి కారు కొనిచ్చాను అని ఓ విర్రవీగుతూ ఉంటారు. చూసావా, నా కోడలి చూసి నేర్చుకో, ఎలా నా చేతికే డబ్బిచ్చి మనోజ్కి ఇవ్వమనిందో అని మీనాని చూస్తూ అంటుంది. మీనా పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇదిగోరా మనోజ్, ఇప్పటికైనా ఎవరిని మోసం చేయకుండా మోసపోకుండా ప్రశాంతంగా కెనడా వెళ్ళి జాబ్ చేసుకో అని ప్రభావతి సత్యం ఇద్దరు కలిసి మనోజ్కి డబ్బులు ఇస్తారు. మనోజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ రోహిణి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళి ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి ఇస్తాడనమాట మనోజ్. సార్ ఇదిగోండి సార్, మీరు అడిగిన అమౌంట్ అరేంజ్ చేశాను, కాస్త వీసా ప్రాసెసింగ్ త్వరగా అయ్యేటట్లు చేయండి సార్, ఎందుకంటే నా లైఫ్ దీనిపైనే ఆధారపడింది అని అంటారు మనోజ్. అయ్యో సార్, ఎంతమందికి మేము జాబ్ ఇప్పించామో మీకు తెలుసు కదా, తెలిసి ఇంకా ఎందుకని అలా మాట్లాడుతున్నారు? రేపు మార్నింగ్ కల్లా వీసా కొరియర్లో మీ ఇంటికి వస్తుంది, వెంటనే కెనడాకి ఫ్లైట్లో బయలుదేరచ్చు.
అర్థమైందా అని చెప్పి ఇంకా వెళ్ళిపోమని చెప్తారు మనోజ్ని. మనోజ్ అమ్మయ్యా రేపటితో నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి అని చెప్పి హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. కొంతమంది కన్సల్టెన్సీ సర్వీస్ పేరుతో భారీ మోసాలు చేస్తున్నారు. 15 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు అని జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇప్పిస్తానని వాళ్ళ తలకి టోపీ పెడుతున్నారు, పంగనామాలు పెడుతున్నారు అని న్యూస్లో వస్తుంది. ఆ కన్సల్టెన్సీ చూపించేసరికి అది క్లియర్గా మనోజ్ 14 లక్షలు ఇచ్చిన కన్సల్టెన్సీ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. ఇదేంటి ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ అని చెప్తే వీళ్ళు ఏమైపోతారో అని మనోజ్ టెన్షన్ పడి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే అదంతా చూస్తూ షాక్ అయిపోతారనమాట బాలు, మీనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇదేంటి మనోజ్ ఈ కన్సల్టెన్సీకే వెళ్ళానని చెప్పారు కదా, అలాంటిది ఇప్పుడు వీళ్ళు మోసం చేస్తున్నాడా, ఇప్పుడు డబ్బులు పోయినట్లేనా అని చెప్పి మీనా పాపం బాధపడుతుంది. అవును ఏంటో అన్నీ వీడికే ఇలా జరుగుతూ ఉంటాయి. అవును ఈ మనోజ్ గడెక్కడా, మనోజ్ రే మనోజ్ అని బాలు వెతికితే మనోజ్ ఎక్కడా కనిపించడు. ఏమండి మనోజ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమోనండి, ఆయన అసలే ఈ మధ్య చాలా సెన్సిటివ్గా అయ్యారు అని అంటుంది మీనా. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది, వాడు ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి బాలు మీనా ఇద్దరు కలిసి కార్లో మనోజ్ ఎక్కడికో వెళ్ళిపోయాడని మనోజ్ని వెతుకుతారు. మనోజ్ ఒక బ్యారేజ్ పైకి వెళ్ళి, రోహిణి నేను నీకు చాలా అన్యాయం చేశాను, నువ్వు నా కోసం ఎన్నో అప్పులు తీర్చావు, ఇప్పుడు నా కోసం 14 లక్షలు తీసుకొచ్చావు, కానీ నేను మాత్రం మోసపోయాను, నేను బ్రతకడానికి అర్హుణ్ణి కాదు రోహిణి అని చెప్పి కరెక్ట్గా ఇంకా బ్యారేజ్ పై నుండి దూకేబోతుంటే వెంటనే బాలు పక్కకి లాగేస్తాడు. రేయ్ పిచ్చా నీకు, ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు బాలు. నన్ను వదలరా, నాకు కావాల్సిందే అమ్మని నాన్నని రోహిణిని మోసం చేస్తూ నేను ఇంకా బ్రతకలేనురా అని అంటాడు మనోజ్. ఏయ్ ఏంట్రా, ఏంటి నీ తింగర వేషాలు, ప్రతిదానికి చావేనా సొల్యూషన్? సరే నువ్వు పోతావు, తర్వాత అమ్మ బ్రతకగలదనుకుంటున్నావా, నిన్ను నమ్మి నీ వెంటొచ్చిన భార్య ఉండగలదనుకుంటున్నావా అని అడుగుతాడు బాలు. ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. చూడు మోసపోయావు, నీకు తెలియకుండా జరిగింది, సరే అదంతా వదిలే, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, డబ్బులు ఎలా పోయాయి అన్నది ఆలోచించాలి కానీ అది కాకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. చూడు మనోజ్, ఎప్పుడు నేను ఇలా మాట్లాడలేదు, నా అన్నయ్య కష్టాల్లో ఉన్నప్పుడు ఒక తమ్ముడిగా నేను కాకపోతే నీకు ఇంకెవరు హెల్ప్ చేస్తారు? గుర్తుంది కదా 25 ఏళ్ల క్రితం ఒక సమస్య వస్తే నేను ఆ సమస్యను తీసుకున్నాను, ఇప్పుడు కూడా నేనే ఈ సమస్యను తీసుకుంటాను, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు, నేను వాడిని ఎలా అయినా వెతికి పట్టుకుంటాను, సరేనా అని అంటాడు బాలు. ఒక్కసారిగా మనోజ్ బాలుని హక్ చేసుకుంటాడు. రే నేను ఎప్పుడు నిన్ను తమ్ముడిగా చూడలేదు, చిన్నప్పుడు నా మీద పడాల్సిన నింద, నాకు పడాల్సిన శిక్ష నువ్వు వేసుకున్నావు. అమ్మ నిన్ను చిన్నప్పటి నుండి పరాయి వాడిలా, నిన్ను కన్న కొడుకులా చూడకపోయినా అన్ని బాధలు దిగమింగి ఇన్ని రోజులు చాలా చాలా గర్వంగా తలెత్తుకునే బ్రతికావు. నేను మాత్రం ఈ స్థాయికి దిగజారిపోయాను. ఇదంతా నేను చేసిన పాపమే. ఇకపై నిన్ను ఎప్పుడు బాధ పెట్టండ్రా బాలు అని పాపం పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటాడు మనోజ్. రేయ్ ఏంటా మాటలు, ఎంతైనా నువ్వు నా అన్నయ్యవిరా, నీ కష్టం వస్తే నేను కాకపోతే ఎవరు తీరుస్తారు? ఇంక నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ 14 లక్షలు మనవి, అవి ఎలా పోతాయో నేను చూస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి బాలు మనోజ్కి ఎలా అయినా పోయిన డబ్బులు తిరిగి తీసుకువస్తానని మాటిస్తాడు. మనోజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.